నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి చంద్రబాబు గారి హయాంలో రాష్ట్రం మొత్తం అణచివేతకు గురి అవుతుందని, ప్రజా గొంతుకగా తను పర్యటనలు చేస్తుంటే కర్ఫ్యూలు విధిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇంకా అంతేకాకుండా ప్రస్తుతం అన్ని అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏం తెలియకపోయినా అక్రమంగా ఆధారాలు సృష్టించి మరీ ఆయన్ని అరెస్టు చేశారని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఇందులో వాస్తవం ఎంతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నిన్న తన పర్యటన గురించి మాట్లాడారు. సార్, నీకెందుకు అంత భయం చంద్రబాబు నాయుడు గారు? మీరు ఎందుకు ఇలా కర్ఫ్యూలు విధిస్తున్నారు? నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు? ప్రజాస్వామ్యంలో ప్రజా గొంతుకగా నేను పోరాడదాం అనుకుంటున్నారు, ఎక్కడికక్కడ నిర్బంధాలు చేస్తున్నారు మీరు. అంతేకాకుండా అక్రమ అరెస్టులు అంటే సార్ ఇప్పుడు జరిగేటివన్నీ చెవిరెడ్డికి ఏం తెలియకపోయినా సరే వాళ్ళ గన్మెన్లతో సిట్ బలవంతంగా వాంగ్మూలం ఇప్పించింది. చెవిరెడ్డి పాత్రే లేదు ఈ లిక్కర్ స్కామ్లో, అయినా చెవిరెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇంకా అరెస్ట్ అయిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అసలు మచ్చలేని ఉద్యోగులు వాళ్ళందరినీ కూడా చంద్రబాబు గారు కావాలని ఆధారాలు సృష్టించి అరెస్ట్ చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి చెప్తున్న, దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అతను ఖచ్చితంగా అలాగా మాట్లాడతాడండి. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మంచి బాలుడు, చాలా మంచివాడు అని చెప్తున్నాడు. అతనికి ఏ పాపమో తెలియదు, అతను నిత్యం భక్తి పారవస్యంలో ఉంటాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలో వేలాది వందలాది లడ్డులు ఎందుకు తెచ్చాడు, ఎలా తెచ్చాడు, ఎవరిచ్చారు? అతను ఇంటింటికి లడ్డు ఎందుకు పంచాడు, ఎలా పంచగలిగాడు? అది కరెక్టేనా? అది చాలా సింపుల్, ఇది చిన్న విషయం ఇది. మరి మొన్న ఒంగోలుకి అతన్ని తీసుకొచ్చి పెట్టావు. అతను నీ లిక్కర్ మాఫియాలో అతను ఒక ముఖ్య పాత్రధారి, నువ్వు సూత్రధారివి, అతను పాత్రధారి. నువ్వు కొల్లగొట్టిన సొమ్ముని వివిధ ప్రదేశాలకి పంపిణీ చేసిన పంపిణీదారుడు అతను. ఓ చెక్ పోస్ట్ దగ్గర 8,30,30,00,000 పట్టుకుంటే పడాలు మనం ఆయన చేస్తారు, దాని విషయం రాకుండా. నీ ఇంటి దగ్గర నుంచి కంటైనర్ వచ్చింది వెళ్ళింది, దాని గురించి ఎవడ పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. నిన్ను అలా వదిలేశారు, వెళ్ళారు అచ్చోసిన ఆంబోతుని వదిలేసినట్టు వదిలేశారు నిన్ను. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికలప్పుడు వాళ్ళ కొడుకు ప్రత్యర్థి అయినటువంటి చంద్రగిరిలో నాని గారిని చంపేయడానికి చూశాడు. కౌంటింగ్ భద్రపరిచిన దగ్గర, ఈవీఎం మిషన్లు భద్రపరిచిన దగ్గర ఈ రాష్ట్రమేగా దేశమంతా చూసింది. ఆ కార్లకున్న కెమెరాల ద్వారా మీ అరాచక గోండాలు చేసిన పని ఈ ప్రపంచమంతా చూసింది. దాని మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అనుకున్నాం. తూతూ మంత్రంగా అరెస్ట్ చేసి వదిలేశారు. దానివల్ల ఇతను ఎలా మాట్లాడుతున్నాడు. వాళ్ళు చంపేయడానికి చూశారు, వాళ్ళు గగ్గోలు పెట్టారు, గొడవ చేశారు. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, వాళ్ళ అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా ఆక్రోశం, ఆవేదన చెంది చంపేస్తున్నారేమో అని ఆందోళనకు గురయ్యారు. నువ్వు అలా తప్పించుకోగలిగాడు. రాముడు మంచి బాలుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంత సౌమ్యుడు అనుకున్నాం కదా. చంద్రబాబు నాయుడు గారు అన్నమయ్య గేట్లు తీగిపోయినప్పుడు పర్యటనకు వచ్చినప్పుడు లేచి నిలబడి దండం పెట్టి పక్కన నిలబడి ఎంత మంచివాడు రైతనం అన్నట్టు నటించాడు కదా. మరి అటువంటి వాడు మొన్న ఒంగోలులో పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ అంత ఓవరాక్షన్ ఎందుకు చేశాడు? లిక్కర్ మాఫియాలో అతని ముఖ్య పాత్ర. నువ్వు అతను నమ్మావు. విజయసాయిరెడ్డి నన్ను పక్క తోసేసి ఈ గ్యాంగ్ని నమ్మేవు. నువ్వు నమ్మడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే అత్యంత సమర్థవంతంగా ఎంత దోపిడీ చేసినా బయటికి కనపడకుండా శేషాచలం అడవుల్లోని ఎర్రచందనాన్ని కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి వీళ్ళందరూ పనిచేసుకున్నారు. పుష్పాలు వీళ్ళు మొదల పుష్పాలు ఇవన్నీ ఏంటండి? పుష్ప సినిమాలో ఒకడే కనపడతాడు, గోడ జారిపోయినాడు. వీళ్ళందరూ పుష్పాలే. దాని బోనస్గా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా అపవిత్రం చేశారు వీళ్ళు. స్వామివారి కరుణా కటాక్షాలు చూసామందరం. ఆగ్రహాన్ని కూడా మీరు చవి చూడాలి ఇప్పుడు. ఎందుకంటే పాపం బద్దలైన తర్వాత అగ్నిపర్వతం బద్దలైనట్టు, అగ్నిపర్వతం బద్దలైన తర్వాత లావాన్ని ఆపడం ఎవరి తరం కాదు. అలాగే స్వామివారి కరుణా కటాక్షాలు ఉన్నంతసేపు వాతావరణం బాగుంటుంది, అంతా అనుకూలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. నువ్వేం చేసినా కానీ నీలో భక్తి ఉన్నా లేకపోయినా దేవుడు ఏం చేస్తాడు అనేటువంటి నా అంతటి వాళ్ళు లేడు అనుకుంటాను. ఒక్కసారి స్వామివారి కరుణా కటాక్షాలు తగ్గిన తర్వాత, ఆగ్రహం పెళ్ళిబూకిన తర్వాత మీ గతి మొదట ప్రజాగ్రహం చవి చూశారు. అయినా సరే తిరుమల తిరుపతి దేవస్థానం మీద మీ బురద చల్లటం ఆపలేదు, అపవిత్రం చేయడానికి వెనకాడటం లేదు. కరుణాకర్ రెడ్డి లాంటి నాస్తికుడు, చెవిరెడ్డి లాంటి బరి దిగించినోడు, అవినీతిపరుడు
ఇటువంటి వాళ్ళు నేను వెనకేసుకొస్తా, ఇవాళ గొగ్గోలు పెడతా ఉన్నావు, నన్ను అరెస్ట్ చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నావు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళ కొడుకు ఇక్కడ రాజకేశ్వరరెడ్డి ఆఫీస్ నుంచి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి తన వాహనాలతో డబ్బు తీసుకెళ్లారని వార్తలు కూడా వస్తున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి నిన్న కాక మొన్న ఆయన చదువు పూర్తయింది, ఇప్పుడు ఆయన పైన కూడా అక్రమంగా ఇటువంటి నిందలు వేస్తున్నారు అంటున్నారు. ఏ విధంగా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి నేను మంచి బాలుడిని, నేను ₹1 కూడా తెలియను, కానీ నాకు డబ్బు ఎవరికాడు ఆడంతరాడే పట్టుకొచ్చి ఇచ్చేవాడు, నేను ఎప్పుడు ముట్టుకోలేదని చెప్తున్నాడు. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉండగా నీకు 2004 ముందు నీ బతికేటి చెప్పు ఫస్ట్. ఈ 20 ఏళ్లలో నువ్వు ఎంత మార్పు వచ్చేసింది నీలో? ముఖ్యమంత్రి కూడా అయిపోయావు, దొంగతనాలు చేసి జైలుకి వెళ్ళొచ్చావు. నిన్ను ఎలా వదిలేయబట్టి ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళందరూ కూడా ఆ గ్యాంగ్ అందరూ మీ బాబు ఫ్రెండ్స్ కాబట్టి నిన్ను వదిలేశారు. ఇప్పుడున్న వాళ్ళు కూడా నీకు అనుకూలంగానే పనిచేశారు, వాళ్ళు తినేది వాళ్ళు తినేసి. కాబట్టి నువ్వు బతికి పట్టగట్టేశావు, నీ శిక్ష లేకుండా తప్పించి తిరుగుతున్నావు. 13 ఏళ్ళ నుంచి పేలు మీద తిరుగుతా ఒక్కరోజు కూడా కోర్టుకు వెళ్లకుండా ఉండగలిగామంటే డెఫినెట్గా నువ్వు అలాగే మాట్లాడుతావు, నీ తప్పేం లేదు. నీ స్నేహితుడితో కలిసి ఫోన్ ట్యాపింగ్లు చేసి నీ సొంత చెల్లి మ్యాటర్లు కూడా బయటికి ఆవిడే చెప్పింది ఓపెన్గా. ఇంత నీచాలు దిగజారిన తర్వాత వాళ్ళ గురించి ఏదో మాట్లాడుకుంటారు, భార్య భర్తలు మాట్లాడుకుంటారు, తల్లి కూతురు మాట్లాడుకుంటారు, ఏదన్నా రహస్యాలు మాట్లాడుకుంటారు. వాడి వ్యక్తిగత ప్రైవసీని మీరు బ్రేక్ చేయడం అనేటువంటిది ఎంత దుర్మార్గం ఇది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇతను ఎవడ మంచివాడు, బాలుడు, బుద్ధిమంతుడు అంతంత మాత్రం అనడానికి ముందేసే లోపల నువ్వు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గౌతమ్ రెడ్డి గురించి, లేకపోతే అవినాష్ గురించి, వీళ్ళు పాపం పసివాడు, రాముడు మంచి బాలుడు ఇలాంటివన్నీ చెప్తున్నావు నువ్వు. వీళ్ళందరూ అలాంటి వాళ్ళు పార్టీ ఆఫీసర్ మీద దాడికి వెళ్ళిన వాళ్ళు, నర్రూప రాక్షసులు, పీకలు కోసిన వాళ్ళు, గౌతమ్ రెడ్డి కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేసినాడు, రంగాలంటి వాళ్ళు కించపరిచి మాట్లాడాడు, సమాజంలో అశాంతి అలజడి రేపడానికి ట్రై చేశాడు గౌతమ్ రెడ్డి. ఇలాంటివన్నీ చేసిన వాళ్ళు నువ్వు నీ వెనకాల అలాంటి వాళ్ళని పెట్టుకున్నావు. నువ్వు యాంటీ సోషల్ ఎలిమెంట్స్, సంఘ వ్యతిరేక స్వామీజీల కింద ఉన్న వాళ్ళు కూడా నువ్వు దుర్మార్గంలోకి నడిపించావు. ఇత్తడి పాళ్ళ తపేళ స్వరూపానంద స్వామిని అతను ఏదో సినిమాలో అంటాడు ఎంఎస్ నారాయణ, నా మానాన్ని నేను మాడిపోయిన దోస్తున్నానంటే అలాగే అతను ఏదో అతను కార్యక్రమం చేసుకుని నువ్వు లాగేసావు. నీ దరిద్రాన్ని అతను ఖండించావు. అతని వాడు విశాఖ వదిలేసి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. నీ పాదం దరిద్ర పాదం. ఆంధ్రప్రదేశ్కి అరిష్టం మీ కుటుంబం. మీరు పట్టుకున్న కాడి నుంచి రాష్ట్రంలో సమాజంలోనూ కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చీలికలు, గొడవలు, ప్రభుత్వ యంత్రాంగంలో కూడా చీలిక వచ్చేసింది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు తెలియట్లా. వాళ్ళ పనులు మానేశారు. కులం కింద, మతం కింద ఈడిపోయి ఉన్నారు. ఎవడు తిన్నెత్తే ఆడైపు. ఎలాంటి క్షేత్రంలో అయినా, ఎలాంటి ఆఫీసులో అయినా, ఎక్కడైనా సరే నీ గ్యాంగ్ చేరిపోయి ఉన్నారు. నీ బాబు పెట్టేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళందరూ నీకు పనిచేసి నువ్వు తిన్నెత్తావు, నువ్వు దెబ్బెత్తావు, వాళ్ళని దెబ్బనిచ్చు. హాయిగా బతుకుతాం, లాభైన సిటిజన్గా బతుకుతాం, చట్టానికి రాజ్యాంగానికి లోబడి బతుకుతాం అనుకున్నవాడు బతుకు దుర్భరం అయిపోతుంది. ఈ ప్రభుత్వం ఎంత సరి చేద్దామని చేయలేరు వాళ్ళు. ఎందుకంటే నిన్ను కత్తిరించాలా. ఆ పనులు మొదలు పెడితే తోటకూర మిగిలించినాడే మందలించుంటే దారిలోకి వచ్చేవాడు అంటారు. అలాగా నిన్ను వీళ్ళు వదిలేశారు. ఇప్పటికన్నా తెలుసుకోవాలి. నీకు 100 మందికి 3 కార్లకి పర్మిషన్ ఇచ్చినప్పుడు నువ్వు ఎంతమంది వేసుకొచ్చినాడు మోకాలు చెప్పులు తీసేసి ఉంటే రప్ప అని ఇది కరెక్టేనా? నువ్వు ఎవరు నరికించేస్తావా జగన్మోహన్ రెడ్డి? చెప్పు, నువ్వు ఎవరు నరికిస్తావు చెప్పు. ఒకసారి ఓపెన్గా నువ్వు నోటితో చెప్పు. వీళ్ళ చేతకాని వాళ్ళ నువ్వు నేర్పాలి వాళ్ళకే. ఇక్కడ అవతల శాంతిగా ఉండాలనుకున్న వాళ్ళు, ప్రజాస్వామ్యం హాయిగా ఉండాలి, లాభడిన సిటిజన్ ఉండాలి, లా అండ్ ఆర్డర్ ఉండాలి, శాంతి భద్రత ఉండాలని కోరుకునే మనుషుల మధ్యకి వచ్చి డెఫినెట్గా ఇలాంటి అరాచకం మాటలు మాట్లాడితే వాళ్ళు భయం వేస్తుంది. నిన్ను చూస్తే వాళ్ళు ఉలిక్కి పడతా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఆ భయాన్ని తొలగించాలి. ఆ భయాన్ని తొలగించాలంటే అతని దుష్టాంగాలైన పెద్దిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఈ బ్యాచ్ అందరు రెక్కలు కత్తిరించాలి. జోగి రమేష్, పేరు నాని, అంబటి రాంబాబు, సిదిరి అప్పలరాజు, ఇలాంటి వాళ్ళందరూ కత్తిరించాలా. బొత్స సత్యనారాయణ ఎందుకు మాట్లాడతలేదు? ధర్మాన ప్రసాదరావు గారు ఎందుకు మాట్లాడతలేదు? ధర్మాన కృష్ణదాస్ గారు ఎందుకు మాట్లాడతలేదు? వాళ్ళు మాట్లాడవచ్చు కదా, వాళ్ళు ఎందుకు మాట్లాడతలేదు? వాళ్ళు పద్ధతి అనమాట, రాజకీయ నాయకులు. మీలాగ అరాచకవాదులు కాదు వాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అతను ఇలాగే మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సామాజిక వర్గాలు, కమ్మ సామాజిక వర్గం ఏదో నేను ఉద్ధరిస్తాననుకున్నాడు. నువ్వేం చేసేవో, ఆ సామాజిక వర్గం ఎలా వెంటాడేవో ఎవడో మర్చిపోడు జగన్ రెడ్డి. అందరికీ గుర్తుంది. నీ సరైన సమయంలో ప్రజలు ఆ సామాజిక వర్గాన్ని నువ్వు చేసిన దుష్ప్రచారం తిప్పికొట్టారు. ప్రజలు ఆ సామాజిక వర్గాన్ని వెనకాల ఉన్నట్టు కూటమి గెలిచినట్టు కాదు. నువ్వు ఏ సామాజిక వర్గాన్ని అయితే టార్గెట్ చేసావో ఈ ప్రజలందరూ ఆ సామాజిక వర్గం వెనకాల ఉన్నారు. అది గుర్తుపెట్టుకో.
మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.